ST న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను రవలి ముందుగా బ్రిటన్లో హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ టీడీపీ కార్యాలయంలో అంబటి జోజిరెడ్డి మీడియా సమావేశం. రాష్ట్రంలో మెడికల్ మాఫియా కొనసాగుతుందంటూ తీవ్ర ఆగ్రహం. ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచన. ఇక వివరాల్లోకి వెళితే కరీంనగర్ టీడీపీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ ప్రెసిడెంట్ అంబటి జోజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ మరియు వైద్య శాఖలో ఉన్న అవకతవకలపై మండిపడ్డారు. వైద్య శాఖలో తప్పుడు సర్టిఫికెట్లతో ప్రజలను ఇబ్బంది పెడుతోందని అన్నారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియాపై ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ చొప్పదండి మరియు కొత్తపల్లి మున్సిపల్ కార్యకర్తల కుటుంబ సభ్యుల సమావేశం. అందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవకతవకలు, అదేవిధంగా కరీంనగర్ లోకల్లో ఉన్న మెడికల్ మాఫియా ఇష్యూస్ మీద తెలియజెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ప్రజలందరినీ కూడా ఈ ఎలక్షన్ మూమెంట్లో ఒక ఆలోచన చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజున సామాన్యుడికి ప్రాణభయం ఏర్పరిచి హాస్పిటల్స్ కరీంనగర్లో ఉన్న దాదాపు 800 నుంచి 1000 హాస్పిటల్స్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వైద్య శాఖ ఆరోగ్య మంత్రి గారు స్థానికుడై కరీంనగర్ జిల్లా వాస్తవుడైనా ఈ రోజు వరకు కూడా దానిపై ఎలాంటి చర్య తీసుకోకుండా మేము ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగట్లేదు. ఎందుకంటే అన్ని దొంగ సర్టిఫికెట్లతో హాస్పిటల్స్ ఓపెన్ చేయడం, నర్సింగ్లు ఓపెన్ చేయడం, ఇష్టారీతిగా బిల్లులు వేయడం, ఎక్కడ కూడా డిఎంఎన్హెచ్ఓ కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితులు ప్రజలకి వివరించడం కోసం తెలుగుదేశం మున్సిపల్ బాటా కార్పొరేషన్ బాటా పట్టబోతున్నది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో 350 కోట్లు పెట్టి బాగా డెవలప్ చేసినామని చెప్పేసి ఒక మంత్రి గారు స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఏ ఒక్క రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎక్కడైనా డెవలప్మెంట్ అయి ఉందా? ప్రజలకు ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో అవి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమందరం కూడా సంసిద్ధమవుతున్నాం. అదేవిధంగా కాలేజీల వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ప్రజలకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గురించి ప్రజలకు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో వారి ప్రజల మద్దతును కోరుకుంటూ మున్సిపల్ బాట పట్టబోతున్నాం. ఎందుకంటే ప్రజల ప్రభుత్వం తెలంగాణ బంగారు తెలంగాణ చెప్పుకునే కేసీఆర్ గారు ఏ ఒక్కటి కూడా హామీలు నెరవేర్చకుండా ప్రగతి భవన్లో కూర్చొని ఈ రోజున ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కు తప్ప ఎక్కడ ప్రజల మధ్యలోకి రాకుండా రైతుని మోసం చేస్తున్నాడు. అదేవిధంగా మద్యం తాగే వాళ్ళకి కొంత మోసం చేస్తున్నాడు. అదేవిధంగా ఆర్టీసీ సామాన్యులు ఆర్టీసీ బస్సు ఎక్కే వాళ్ళని వాళ్ళని మోసం చేసిండు. నిన్నటి వార్తలు చూసినప్పుడు రేపో మాపో రిజిస్ట్రేషన్ పేరు మీద భూముల ధరలు పెంచుకుంటూ, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుకుంటూ ఆ విధంగా కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రజల్ని మోసం చేయడానికి సంసిద్ధులవుతున్నాడు. కాబట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో భూస్థాపితం చేయడం కోసం తెలుగుదేశం ప్రజల పక్షాన ఉండి పోరాడబోతుంది. అన్ని స్థానాల్లో కూడా మేము పోటీ చేయబోతున్నాం. దాదాపుగా 230 స్థానాలు మొత్తం కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో పోటీలో ఉండడానికి మేము సంసిద్ధత తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో, ప్రజలని మోసం చేసుకుంటూ నడుస్తున్నదో ఆ ప్రజలు బాగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ విధంగా మనం ధూళితో రోగాల పారిన పడేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మాకు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన ఈ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించవలసిందిగా మీ ద్వారా
ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం. మానవ హక్కుల రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అమలు చేసిన ఎన్ఏసీ క్యాబ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు క్యాబ్ ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ అధ్యక్షుడు ఆసిఫ్ సలీం మరియు రంజాన్ మియా అల్తాఫ్, జాకిర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యత వర్ధిల్లాలి, ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి, ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి. ఎన్ఆర్సీని వెంటనే రద్దు చేయాలి, ఎన్ఆర్సీని వెంటనే రద్దు చేయాలి, సిఏబీని వెంటనే రద్దు చేయాలి, సిఏబీని వెంటనే రద్దు చేయాలి. बरकातहू। ये जो प्रोग्राम रखा गया है, रैली निकाली गई है, इसका मकसद सिर्फ ये है कि हम के सीए बिल और एनआरसी के मुखालिफ हैं, क्योंकि हिंदुस्तान एक सेकुलरिज्म मुल्क है, यहाँ को सबका हक है, इसलिए तमाम हर एक को मिलजुल कर रहना है। यहाँ पे किसी मुखालिफ बिल के या किसी एक के लिए, किसी एक कौम के लिए मुखालफत करना या उसको अलग करना या फिर लड़ाई फसाद करना हम ये नहीं चाहते। तमाम मुसलमानों की तरफ से और गैर मुस्लिमों की तरफ से भी यही अपील है कि ये जो बिल है इसके खिलाफ़ किया जाए, इस बिल को रद्द किया जाए और तमाम मुसलमान और सब इसके साथ हैं कि हम मिलजुल कर रहें और इस बिल की मुखालफत करते हैं। और इसी बात पे हम अपनी बात को ख़त्म करते हैं। आज दुब्बाक मस्जिद से और तमाम मुसलमान जो यहाँ खड़े हैं और तमाम मुसलमानों की तरफ से ये रैली निकाली जा रही है, क्योंकि आज जो सीए बिल और एनआरसी बिल जो है उसके मुखालिफ हैं, उसके हम शदीद मजम्मत करते हैं। और इस बिल पर जो है मुसलमानों पर या अक़लियतों पर जो जुल्म होगा वो अक्सर जो है बहुत बड़ी बात है, इसलिए ये नहीं होना चाहिए। हम इसकी शदीद मजम्मत कर रहे हैं और इसको रद्द करने की कोशिश करें। రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఎన్నికలలో 24 వార్డులో టీఆర్ఎస్ విజయం కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ మరియు కేటీఆర్ ఇబ్రహీంపట్నంపై శ్రద్ధ చూపి ఎన్నో నిధులతో అభివృద్ధి చేశారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని అన్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన కార్యకర్తల సమావేశం ఇవాళ తీసుకోవడం జరిగింది. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా నూతనంగా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఎన్నికలు ఈ ఎన్నికలు మేము ఎట్టి జయం సాధిస్తామని చెప్పేసి ఆలోచన. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఇద్దరు కలిసి బ్రహ్మాండమైన నిధులు కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవడానికి మంచి సమయం వచ్చింది. ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 24 వార్డులలో 24 గెలవడానికి అవకాశం వచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలలో కూడా ఒక నమ్మకం ఏర్పడింది. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది. ఆర్థిక స్తోమత లేనటువంటి కుటుంబాలకు ఇవాళ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఏదో ఒక రీతిలో వాళ్ళకు లబ్ధి చెందడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ నిధులు కూడా ఎక్కువ రావడంతో సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంటు విషయంలో కూడా కానీ అన్ని విధాల మంచినీళ్ళ వ్యవస్థ అంతా కూడా బాగా జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కార్యకర్తలు కూడా అదే రీతిలో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా వార్డు వైజ్గా వాళ్ళకు కూడా
చైతన్యం చేసి వార్డులలో ప్రజలతో సంబంధాలు పెంచుకునే విధంగా ఈ యొక్క కార్యకర్తల సమావేశం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు 4 వార్డు కలిసి కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ 4 వార్డులో ఉన్నటువంటి ఆ ప్రదేశంలోనే కూర్చొని మాట్లాడి అక్కడున్న ప్రజానీకంతో సంబంధాలు పెంచుకుంటూ సమస్యల పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిధులు కూడా ఇంకా ఎక్కువ కొత్త మున్సిపాలిటీలకు ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు కేటీఆర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంలో వారు కూడా శాంక్షన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకొని ప్రజల సంక్షేమం కోసం బ్రహ్మాండంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలా ఈ మీటింగ్ కూడా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ కావడంతో ఇలా టీఆర్ఎస్ పార్టీ బలోపేతంగా ఉన్నటువంటి సందర్భం అని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు విశాఖపట్నం శాసనసభ్యులు మధ్యాహ్నం కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో తుర్కేంద్ర మున్సిపాలిటీలో మరి టీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి కార్యకర్తలంతా సమావేశం కావడం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అనేక నిరంతర ప్రజాసేవ సంక్షేమ కార్యక్రమాల్ని మరి పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకెళ్లడానికి కార్యవర్గం అంతా కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే ఎన్నికలలో తుర్కేంద్ర మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. గిరిజన శాఖ డైరెక్టర్ గా పనిచేసిన కమల మనోహర్ రావు 100వ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ చైర్మన్ ప్రకాష్, బీసీ కమిషనర్ చైర్మన్ బిఎస్ రాములతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ రావు జీవిత చరిత్రకు సంబంధించిన జర్నీ ఆఫ్ కమల మనోహర్ రావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా సంచర జాతులపై పరిశోధన చేసిన కత్తి మల్లయ్యకు మనోహర్ రావు పురస్కారాన్ని అందించారు. 2 ఏళ్ల వయసులో కూడా తన స్నేహితుడు, తన సుపీరియర్ ఆఫీసర్ అయిన పొట్లపల్లి కమల మనోహర్ రావు గారి జ్ఞాపకాలను మనతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిన పూర్వ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ బాబురావు వర్మ గారు, ఆసిఫాబాద్ జిల్లా ఇవాళ ఎక్కడైతే పొట్లపల్లి కమల మనోహర్ రావు గారు తన జీవితం అంతా గిరిజనుల కోసం పనిచేశారో, కమలా మనోహర్ రావు యొక్క ఒక వ్యక్తిత్వం కావచ్చు, పరిపాలన దక్షత కావచ్చు, మరి ఇంతకుముందు వినోద్ గారు చెప్పినట్టుగా మరుగున పడేటువంటి వాస్తవాల్ని ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి యావత్ తెలంగాణ రాష్ట్రానికి కాకుండా మొత్తం ప్రపంచానికి తెలిసే విధంగా ఒక గుర్తు చేసుకోవాలంటే అవకాశాలు కల్పించినందుకు మరొక కుటుంబ సభ్యుల్ని మరొకసారి అభినందిస్తూ, వాళ్ళు మొదటి నుంచి తమ స్వేచ్ఛని, తమ జీవనాన్ని, సంస్కృతిని కాపాడుకోవడం కోసం ప్రాణాలు తెగించి పోరాడేవారు. ఆత్మగౌరవంతో జీవించడానికి ప్రయత్నించినారు. సమ్మక్క సారక కాకతీయుల కాలం నుంచి మొదలుపెట్టి జాతీయోద్యమంలో 167 తిరుగుబాట్లు జరిగినాయి. గిరిజన తిరుగుబాట్లు, బ్రిటిష్ వాళ్ళ మీద, సంస్థానాల మీద. వెన్నెలకంటి రాఘవయ్య గారు అది చాలా వివరంగా వాటి గురించి రాసిండు ఇంగ్లీష్లో, తెలుగులో. అందువల్లనే మనకి భారత రాజ్యాంగంలో 245 నుంచి 293 దాకా ఉన్నటువంటి ఆర్టికల్స్లలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో కానీ, గిరిజన ప్రాంతాల్లో కానీ 1/70 కానీ సాపేక్షమైనటువంటి ఫెడరలిజాన్ని. So as a son, it is our responsibility to put his position where he is with position. So అప్పుడు కలిసి నేను కలిసి మా బ్రదర్స్ కలిసి ఈ ఇయర్ సెంటర్ చేద్దాం, ఏదైనా చేసి పిలుద్దాము, వచ్చి అవేర్నెస్ తీసుకుంటాం. దేర్ వాజ్ ఎ పర్సనాలిటీ కాల్ కమలామరావు, హోల్ లైఫ్ హీ స్పోక్ ఫర్ దిస్. తెలియదు, సర్ప్రైజింగ్ ఏమంటే డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్లో కూడా ఎవరికి తెలియదు ఆ పేరు. అది ఏమన్నా చేసిన బ్యాడ్, ఇట్స్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్. పీపుల్ డజంట్ నో హూ ది బిహైండ్ ఇట్. సో థాట్ గివ్ సమ్ గుడ్ చేసి బర్త్డే సెండింగ్ చేసి డిపార్ట్మెంట్ అందరికీ చూస్తే వాళ్ళు తెలిస్తే ది పర్సన్ గా కమలా మనోహర్ ద ఫౌండర్ ఆఫ్ ట్రైబల్ అని మేము ఐడియాతో చేసాం, అందరూ కోఆపరేట్ చేసాం. సో వెరీ గుడ్ రెస్పాన్స్.
very happy. So where there is honesty and hard work, it will be always recognized. So దీంతో ఏమవుతుంది వారి యొక్క హార్డ్ వర్క్ it will become an example to the people present and future, and the children also it will be, so that wherever their fathers, mothers they have done, the children also should. ఏం శ్రీనివాస్ ఎందుకంటే దాని యొక్క హార్డ్ వర్క్ అనేది రికగ్నైజ్ చేయాలనేది నాకు చాలా మనసులో ఉండేది. నేను అనుకోకుండా ఆపర్చునిటీ దొరికింది, దానివల్ల మీ అందరి సహకారం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. ఏమేమి చేశారు, ఎవరితో లిటరేచర్ జరిగింది అవన్నీ చెప్పుదామని ఉద్దేశంతో ఈసారి జరపడం జరిగింది. అది మనకు చాలా గర్వకారణం. ఇప్పటికి మేము కమలామండవరావు గారి పిల్లలనే చెప్పుకుంటాం. మేము మేము వేరే ఇబ్బంది కమలామండరావు గారు అమ్మాయి, కమలామండరావు గారు అబ్బాయి ఇట్లా అని అనుకుంటారు అందరూ కూడా. చాలా బాగా చేశారు. పోతుండే నేను ఇట్లా చేసిన అట్లా చేసిన ఎవరు వచ్చినా నాకు కావాల్సిన క్లాసెస్ చెప్పడం ఆయనకి క్లాసెస్ నాన్న చాలా జోబీ అన్నీ కూడా అట్రాక్ట్ ఎట్లేస్తుంది. నాన్న ఈవెన్ కానీ వీళ్ళందరూ కూడా నాన్నతో ఆ జోబీనెస్కి చాలా ఇట్లా కూడా వస్తావు ఈ మాటలు ఏదో పని చేసుకునేసి అయితే వెళ్ళిపోతాడు. అంత నిజాయితీగా అంతగా పనిచేస్తారు. అట్లా పనిచేస్తే చాలా తక్కువ. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ డివిజన్లో 75 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ జంగయ్య, అత్తాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ వనం శ్రీరామ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్ గారు, మేము ప్రజాప్రతినిధులు అందరూ కూడా బస్తీవాసులు 76 లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైన్స్, రోడ్స్, కమ్యూనిటీ హాల్, ఇక్కడ పార్క్ కూడా ఎన్నో రోజులు పెండింగ్ ఉన్నది. ఆనాడు ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఇంకా చాలా పనులు చేసేది ఉన్నది. ముఖ్యంగా ఆనాడు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకందరికీ కూడా ఏదైతే ఓటుతో చేయాలని ఒక ఆలోచనతో ఉంటే మేము కూడా ఇక్కడ చూస్తున్నాం. మీరందరూ కూడా రోజొకటి ఏదో ఒక దగ్గర కాలనీ కానీ ఎక్కడే కానీ మేము కార్పొరేటర్ అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు అవన్నీ కూడా ప్రజలతో తెలుసుకొని అధికారులందరూ కూడా ఎంతో కష్టపడి ఇలాంటి అన్ని శాంక్షన్ చేపించుకొని పనులు చేయడం ఉన్నది. ఇంకా చాలా పనులు కూడా ఇంకా 4 సంవత్సరాల్లో మనం అన్నీ కూడా పూర్తి చేసుకోవాలని ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పడం జరిగింది. అందుకని కొద్దిగా బడ్జెట్ వెనక ముందు, ఎందుకంటే రోజుకు ఆబాది కూడా చాలా పెరుగుతున్నది. ఆ పెరుగున దగ్గర కూడా డబ్బులు కావాల్సి వస్తుంది. అందుకని నిలిచిన రోజు పనిచేసే బాధ్యత మాలో ఉంటుంది. ప్రజలు ఏది కోరుకున్నా మేము చేసే బాధ్యత ఒకటే కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కళ్యాణ పథకం కానీ, షాదీ ముబారక్ కానీ ఇవన్నీ ఎన్నో పథకాలతో ప్రభుత్వం ముందుకు పోతున్నారు. ఈరోజు ఎంతో ఆనందంతో ప్రజలందరూ కూడా సంతోషం. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భం కూడా అందరూ కూడా ఆ భగవంతుడు అందరూ కూడా యేసు ప్రభు అందరూ కూడా ఈరోజు చూస్తున్నాం. చర్చిలలో కూడా ఎవరికైనా బట్టలే కానీ, రంజాన్కే కానీ, బోనాల పండుగకి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆయన ఎంతో ఆశతో ఇవాళ ముందుకు పోతున్నాడు. ప్రభుత్వాన్ని మన తెలంగాణ మనం పోరాడు తీసుకుంటాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఇలా ముందుకు పోతున్నాం. దాని విధంగా మేము కూడా శాసనసభ్యులు అందరం పనిచేసి కార్పొరేటర్గా మేము ముందు ప్రజలైతే ఆనాడు మనం ఎలక్షన్లు హామీలు ఇచ్చినాము. అవన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకుంటాం ముందుకు పోతున్నాం. ఇంకా కూడా పనులు చేసి ముందుకు. జై తెలంగాణ. కుకట్పల్లి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ స్వర్గధామం నగర్లో గాయత్రి పరివారం ట్రస్ట్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ బ్రిజ్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో జనవరి 2 నుంచి 5వ తేదీ వరకు అశ్వమేధం మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్లతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వారు చేసినట్టు కూడా వారే. అందుకొరకు మేము ఛాయశక్తిలా పనిచేస్తున్నాం. ఎంత చెప్పినా మీ అంతా మేము చేయలేము. చెప్తే ఒక్కరికే చెప్తాం, ఇద్దరికి చెప్తాం, ముగ్గురు చెప్తాం. మీరు 1000 మందికి చెప్పగలుగుతారు,
1,00,000 మందికి చెప్పగలుగుతారు. అందుకొరకే ప్రింట్ మీడియా కావాలి మాకు, మీ కోఆపరేషన్ కావాలి మాకు. 29th నాడు ఆయన రాసిన దాంట్లో నేను చదివాను. మేము అదేవిధంగా ప్రతి ఇంటికి ఎస్పెషల్లీ మహిళలకు కనుక గాయత్రి అందజేస్తే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. తను చదువుతూ ఆ ఇంట్లో అందరికీ ఎప్పుడైతే గాయత్రి జపం అనేది అందిస్తుందో తప్పకుండా ఆ ఇంటి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా మెగా జాబ్ మేళా రక్తదాన శిబిరాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ జాబ్ మేళకి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులు విద్యార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవ చేస్తున్నట్లు వెల్లడించారు. 50,000 ఎకరాలకు పైగా రైతులకు నాణ్యమైన విత్తనాలను ఉచితంగా తమ ఫౌండేషన్ ద్వారా అందించామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటిసారి మెగా జాబ్ మేళా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్ లో బీజేపీ నాయకుడు సుగుణాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ మరియు క్యాబ్ బిల్లు ఏ కులానికి ఏ భారతీయునికి వ్యతిరేకం కాదని అన్నారు. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ భారత పౌరసత్వం లభిస్తోందని అన్నారు. పౌరసత్వ బిల్లుపై ఎవరూ ఆందోళన చెందకూడదని అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు ఏదైతే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్గా మారిందో దానిపైన విస్తృత చర్చ జరుగుతుంది. కాంగ్రెస్, వామపక్ష, టీఆర్ఎస్ కొన్ని పార్టీలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది విభజనకు దారితీస్తుందని, రాజ్యాంగ విరుద్ధమని, ఇది మైనార్టీల హక్కులకు భంగం కలిగించేదని ఈ విధంగా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. నేను ప్రజలందరికీ, ముఖ్యంగా ముస్లిం సోదరులకు, ముస్లిం పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏ మతానికి కానీ వ్యతిరేకం కాదు, రాజ్యాంగ విరుద్ధం కాదు అనే విషయాన్ని నేను స్పష్టపడుతున్నాను. ఇది భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన చట్టం కాదు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు భరోసా కల్పించాలని గల్ఫ్ బాధితులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సౌదీలోని హేల్ ప్రాంతంలో గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్ల రూపాయలను TNRI పాలసీ కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పు చేసి ఏజెంట్లను నమ్మి గల్ఫ్ దేశాలు వెళితే కంపెనీలో పని లేక అప్పులు తీర్చలేకపోయినా విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈరోజు ఆయిల్లో GWC గ్రూప్ తరఫున ఇక్కడ గల్ఫ్ అవగాహన వేదిక అంటే ఏంటి, ఎందుకు స్టార్ట్ చేసినాం అన్నదాని విధానంగా ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అన్నలందరూ ఆయిల్లో ఉంటారు, తెలంగాణ గల్ఫ్ బిడ్డలే అన్నలు. ఈ గ్రూప్ అనేది ఎందుకంటే తెలంగాణ నుంచి ఎవరైతే గల్ఫ్లోకి వచ్చిరో వాళ్ళ కోసమని గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. 2012లో ఎలక్షన్స్కు ముందు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే
తెలంగాణ బంజారు భూముల అమ్మగా వచ్చిన డబ్బు నుండి 500 కోట్లతోని గల్ఫ్ బాధితుల కుటుంబాలను ఆదుకోవాలి, గల్ఫ్ వలస జీవితాలను ఆదుకోవాలని చెప్పి మాట్లాడిన కేసీఆర్ సార్ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చినాక ఆ మాటను తోసిపుచ్చడం జరిగింది. ఇంతవరకు ఆ మాట పరంగా కానీ ఎన్ఆర్ఐ పాలసీ గురించి ఎలాంటి ప్రకటన ఇవ్వడం లేదు. 2014 నుంచి 2019 వరకు దరిదాపుల గల్ఫ్లో అన్ని కంట్రీలలో 1260 మంది చనిపోయారు. వాళ్ళ డెడ్ బాడీలు మన ఇంటికి వెళ్ళినవి. 1260 మంది కుటుంబాలలో ఏ ఒక్క కుటుంబానికి మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే ఇండియా తరఫున ఎవరు ₹1 ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోలేరు. ఇప్పటికన్నా మన కల్వకుంట్ల చంద్రశేఖర్ సార్ గారికి చిత్తశుద్ధి అనేది ఉంటే కొంచెం మన తెలంగాణ గల్ఫ్ బిడ్డలని ఆదుకోవాలన్న ఉద్దేశం అని ఉంటే సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ 500 కోట్లతోనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. జై ఎన్ఆర్ఐ పాలసీ. రాజేంద్ర నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రూపురేఖలను రియల్ పేజ్ ఇండియా అనే సంస్థ పూర్తిగా మార్చేసింది. ఈ సంస్థ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని సంవత్సరంలోపు పాఠశాలలో గల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చింది. మొదటగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, తాగునీరు, ప్లేగ్రౌండ్, స్కూల్ బిల్డింగ్ పెయింటింగ్, గ్రిల్ ఏర్పాటు చేశారు. తర్వాత ఈ లెర్నింగ్, రన్నింగ్ ట్రాక్ నిర్మాణము, వ్యవసాయ ప్రయోగశాల సదుపాయము ఇలా పలు ఇతర సదుపాయాలను అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు ఎంతో నాణ్యమైన విద్యను అందించేందుకు తోడ్పడుతోంది. ఇంకా ఉంటే కూడా అన్నంత సాఫ్ చేయించి పిల్లల గ్రౌండ్ అయినంత మంచిగా చేయించినా ఇంకా దీన్ని పెద్ద ఎత్తున చేయించే అవసరం ఉన్నది. దీని కూడా ఇంకా ముందు స్కూల్కి ఒక మంచి పేరు తీసుకొచ్చి నేను ఇంకా గ్రౌండ్ అయినంత బాగా చేయించి పిల్లలు ఆడుకుంటారు కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. చాలా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేసి వాళ్ళు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఒక ప్రజాప్రతినిధులు రావాలని ఒక కోరికతో చేస్తే వాళ్ళే చేసుకోవాలంటే వాళ్ళకే రాదా కాదు, మేము చేసింది ప్రజలందరూ కూడా చూడాలని చెప్పి ఒక ఆలోచనతో పెట్టడం ఎంతో కూడా గొప్పతనం అనుకోని మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు స్కూల్ చైర్మన్ కూడా మొన్న అయినాడు. ఆ చైర్మన్ గారు కూడా నేను ఒకటి చెప్తాను, దీన్ని మీరంతా కూడా వాళ్ళు చేసిపోయిన తర్వాత మీరు మెయింటైన్ చేసి చూసుకునే బాధ్యత కూడా మీద ఉంటారు. ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మాకు చెప్పాలి. దాని ఇబ్బంది ఉంటే మేము కూడా చూస్తాం. కూడా కార్పొరేటర్ ఉంటుంది, వాళ్ళందరూ ఉంటారు, మన డైరెక్టర్ ఉంటారు, వీళ్ళందరూ కూడా చూసి దీన్ని ఇంకా ముందు ఇంకా చాలా డెవలప్ చేస్తామని చెప్తాను. జై తెలంగాణ. బేసిక్ ఫెసిలిటీస్ లేవు. మేము వచ్చినప్పుడు తాగడానికి నీళ్ళు లేవు, పిల్లలకు వాష్రూమ్స్ లేవు, పైన సీలింగ్ లేదు, ఆడుకోవడానికి ప్లే ఏరియా లేదు. ఎలాంటి అరేంజ్మెంట్స్ లేనప్పుడు పిల్లలు స్కూల్కి రావడం మానేశారు. సో మేమేం చేసామంటే ముందు ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇంత నీడ్ ఉంది, ఇంత దగ్గరగా ఉంది, కూతవేటులో ఉంది, హైదరాబాద్కు రాజేంద్ర నగర్ కూతవేటులో ఉంది. కానీ స్థితి చూస్తే మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ దీనావస్థ స్థితిలో ఉంది. సో దీన్ని మార్పు చేయాలి అని మేము డబ్బుతో, మా టైం, ఎంప్లాయీస్ వాలంటీరింగ్ టైంతో అండ్ మా కమిట్మెంట్తో ఈరోజు మేము ఈ పిల్లల ముఖాలపైన ఒక స్మైల్ తీయగలిగాము. మాకు చాలా ఆనందంగా ఉంది. దీనిపైన మేము మొత్తం 45 లక్షల వరకు ఖర్చు చేశాము. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అంతరం రోడ్డులో గుంతలు ఏర్పడి రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ మార్గం గుండా రోజుకి 3 సార్లు ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తుంది. అయితే బస్సులో ప్రయాణికులు ఆ మార్గం గుండా వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. రోడ్డు సమస్యల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించాలని, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కరీంనగర్ టీడీపీ కార్యాలయంలో అంబటి జోజిరెడ్డి మీడియా సమావేశం. రాష్ట్రంలో మెడికల్ మాఫియా కొనసాగుతుందంటూ తీవ్ర ఆగ్రహం. సిద్దిపేట జిల్లాలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కేంద్రం వెంటనే ఎన్ఏసీ క్యాబ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్.
ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి V3 న్యూస్.